సూపర్ స్పీడో ఈసారి మంచి గుణపాఠం నేర్పించాలి. ఫార్ములా నంబర్ 63. yes dude, initiating formula number 63. వెరీ గుడ్. కిక్కో వాళ్ళ టీము ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మొదటి గోలు వేశారు. గుడ్ మార్నింగ్ అంకిల్స్. మాకు విషయం అర్థం కాలేదు. ఇంత పొద్దున్నే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు? ఈ రోజు సన్ సిటీలో జరిగే కార్ సాకర్ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రాక్టీస్ చేయడానికి వచ్చాం. ఒకవేళ మనం అందులో గెలిచామంటే మనకి పెద్ద ట్రాఫీ దొరుకుతుంది, ప్రైజ్ మనీ కూడా దొరుకుతుంది. దాంతో మన సన్ సిటీలో స్కూల్ ని ఓపెన్ చేయొచ్చు. వావ్, దీన్ని రెండే మాటల్లో చెప్పాలంటే చాలా బాగుంది. ఓరి నాయనో, కార్ సాకర్ టోర్నమెంటా? అంటే ఏంటి? కార్ సాకర్ టోర్నమెంట్ లో అందరూ వాళ్ళ బండిల్లో కూర్చుని సాకర్ ఆడుకుంటారు. అంటే కార్స్ ఫుట్బాల్. అంటే చాలా సరదాగా ఉంటుంది అనుకుంటా. అంటే ఫుట్బాల్ లో మనుషులు కాదు, బండులే కిక్ చేయాలి. ఇందులో గోల్ టీమ్ లో ఉన్న గోల్ పోస్ట్ లో గోల్ చేయడానికి ట్రై చేస్తారు. సరిగ్గా చెప్పావు, కానీ ఈ టోర్నమెంట్ నార్మల్ ఫుట్బాల్ తో కాదు. అదుగో అక్కడ ఉంది చూసావా, ఆ పెద్ద ఫుట్బాల్ తోనే ఆడతారు. ఓరి నాయనో, ఇక్కడ ఎంత పెద్ద ఫుట్బాల్ ఉంది. నేను కొంచెం తింటాను. కానీ కికో, నా ఫుల్ పవర్ తో ఈ ఫుట్బాల్ కి నేను కిక్ ఇచ్చానంటే అది స్టేడియం ని బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. సూపర్ స్పీడో, అందుకోసమే మనం అందరూ ఈ రోజు ప్రాక్టీస్ చేయడానికి వచ్చాము. ఈ రోజు నీ కిక్ ని కంట్రోల్ చేసే ప్రాక్టీసే జరగబోతోంది. ట్వింకిల్, ఇది విజిల్ అండ్ స్పీడ్ గన్. సూపర్ స్పీడో కిక్ స్పీడ్ ని దీంతో మెషర్ చేయి. సూపర్ స్పీడో, పక్కనున్న కొండను చూసి ఈ ఫుట్బాల్ ని కిక్ చేయి. ఓకే ట్వింకిల్, ఇప్పుడు చూడు. లేదు సూపర్ స్పీడో, బాల్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. పవర్ కాస్త తక్కువ చేసి కిక్ చేయి. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే కాన్సంట్రేట్. ఈ విషయం రెండే మాటలో చేయబోతున్నాను. నాన్ స్టాప్ ఈటింగ్. సూపర్ స్పీడో, నీ లోపల పెద్ద పవర్ ఉంది. అందుకు నీ కిక్స్ అంతా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. నువ్వు నీ పవర్స్ ని కంట్రోల్ చేసి కిక్ చేయాల్సింది అవసరం. వెరీ గుడ్ సూపర్ స్పీడో, ఈసారి పవర్ తక్కువగా ఉంది. మౌంటైన్ షేక్ అవ్వలేదు. శభాష్ సూపర్ స్పీడో, ఇప్పుడు నీ పవర్ ని ఇంకాస్త తగ్గించి, అదిగో ఆ గోడ మధ్యలో ఒక సర్కిల్ ఉంది కదా, అందులోకి ఆ ఫుట్బాల్ ని కిక్ చేయి. వెరీ గుడ్ సూపర్ స్పీడో, రెండే మాటల్లో ఈ పవర్ ని చెప్పాలంటే ట్రూ పవర్. ఓరి నాయనో, సూపర్ స్పీడ్ అక్యురసీ అండ్ పవర్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తోందంటే మ్యాచ్ లో మనం గొప్పగా ఏమి చేయవలసిన అవసరం లేదు అనిపిస్తోంది. అలా కాదు మేయర్ అంకుల్, ఫుట్బాల్ ఒక టీమ్ గేమ్. మనం టీమ్ గా కలిసి ఇందులో ఆడాలి. చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. ఫుట్బాల్ లో ప్లేయర్స్ అందరికి ఒక కోఆర్డినేషన్ ఉండాలి, అది చాలా ముఖ్యం. చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. మనం అందరం ఒక్కడిగా కలిసి ప్రాక్టీస్ చేద్దాం. సన్ సిటీ కార్ సాకర్ టోర్నమెంట్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు ఈ టోర్నమెంట్ లో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా దొరుకుతుంది. ఊరి నాయనో, బహుమతిగా చాలా డబ్బులు ఇస్తానంటున్నారు. నేను కొంచెం తింటాను. ఒకవైపు కిక్కో టీం, దానికి కెప్టెన్ కిక్కో.
వాళ్ళతో పాటు ఇప్పుడు బ్లాక్ జీప్ లో ఉన్నది మేయర్. ఇది జెట్పట్ టీమ్. ఆయనతో పాటు ఆయన జూనియర్ బ్లూ కార్ లో ఉన్నారు. అదే విధంగా టెంపో అన్న తన సాకర్ ప్రతిభను చూపించడానికి హ్యాండీ కార్ ని ఎంచుకున్నారు. అటువైపు పార్టిసిపేట్ చేసేది రాబ్రెటికా టీం. వాళ్ళు వింతైన ఒక బుల్డోజర్ తో ఆడబోతున్నారు. మీరే చూడండి. Kids, this game is not for you. Quit behind and seek. రాబ్రెటా టీమ్ లో యాంటోనీ ఆయన నిప్పులు కక్కే వ్యాన్ తోటి ఇక్కడికి ఆడడానికి వచ్చారు. ఆయనతో పాటు లారెన్స్ అతి వేగంగా గాలిని బయటికి పంపించే ఎస్యూవి బండితో ఆడబోతున్నారు. అంతేకాదండి, చూడండి, ఒక నార్మల్ బండిలో కూర్చుని ఉన్నారు ఆండ్రియా. అయ్యో అయ్యో అయ్యయ్యో కికో, వీళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన కార్లను చూస్తున్నప్పుడు వీళ్ళతో ఆడి మనం ఎలా గెలవగలం? మేయర్ అంకుల్, మనం ఖచ్చితంగా ఆడాలి, గెలిచి కూడా తీరాలి. I like your confidence, Kiko. But you see, గెలవడానికి కాన్ఫిడెన్స్ తో పాటు టాలెంట్ కూడా చాలా అవసరం అన్న విషయం తెలుసుకో. ఆ టాలెంట్ నీలో కానీ మీ టీంలో కానీ ఎవ్వరికీ లేదు. ఈ మ్యాచ్ లో నా టీమే గెలుస్తుంది. ఆ తర్వాత నేను గెలిచిన డబ్బుతో సన్ సిటీలో స్కూల్ కాదు, ఫ్యాక్టరీని కడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఇటు చూడండి. మీరు చేసే పని ఒకే మాటలో చెప్పాలంటే డిమోటివేట్. మిగతా వాళ్ళని డిమోటివేట్ చేయడం చాలా పెద్ద తప్పు. గెలవడం ఓడిపోవడం మ్యాచ్ లో లేదు. మ్యాచ్ ఫినిష్ అయ్యేటప్పుడే తెలుస్తుంది. రాంగ్ ఫర్ యూ బట్ రైట్ ఫర్ మీ. రాబ్రెటో చీట్ చేసి కూడా బీట్ చేస్తాడు. ఓడిపోవడానికి గుడ్ లక్ కీకో. వీడంటే ఇలా ఉన్నాడు. ఓడిపోయే వాళ్ళు కూడా గుడ్ లక్ చెప్తారా ఏంటి కిక్కో? సూపర్ స్పీడో, మనం ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచే తీరాలి. ఎందుకంటే సన్ సిటీకి ఒక కొత్త స్కూల్ అవసరం. డోంట్ వరీ కిక్కో, సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ రైట్ ని ఎప్పుడూ గెలవలేదు. అదే, ఈ బళ్ళను చూస్తుంటే ఇవి చాలా ప్రమాదకరమైనవిగా ఉన్నాయే. మమ్మల్ని ఈ గేమ్ లో ఓడిపోకుండా చూడు. డోంట్ వరీ మేయర్ అంకుల్, అలా ఏమీ కాదు. మీరు గేమ్ లో కాన్సన్ట్రేట్ చేయండి. అయ్యయ్యో అయ్యో, ఏమిటండి ఇది? ఇంత వేగంగా నేను కళ్ళు కూడా మోయలేనే. రెఫరీ అంకుల్, ఇదంతా చీటింగ్. వాళ్ళు విన్ పవర్ ని యూజ్ చేసి కిక్ చేశారు. అది ఫౌల్. చెప్పండి. ఓ, కిక్కో టీం అర్థం చేసుకుని లోగానే రాబ్రెటా టీం వాళ్ళ మొదటి స్కోర్ ని స్కోర్ చేశారు. రాబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. కిక్కో, తను చేస్తోంది చీటింగ్. నువ్వు చెప్పావంటే సూపర్ పవర్ ని నేను యూజ్ చేస్తాను. వద్దు సూపర్ స్పీడో, మన సూపర్ పవర్ ని ఎప్పుడు యూజ్ చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. నా బనానా కిక్ సత్తా ఏంటో చూడు. అద్భుతం. రాబ్రెటా తన బుల్డోజర్ లో ఉన్న 3 చేతుల్ని యూజ్ చేసి అద్భుతమైన గోల్ వేశారు. అయ్యయ్యో, వీళ్ళు ఆడేది ఫుట్బాల్ లేక WWF? నాకు ఏమీ అర్థం కావటం లేదు. రెఫరీ అంకుల్, ఫుట్బాల్ లో ఇలా పని చేయడం తప్పు కదా. ఇక్కడ రెఫరీ నువ్వు కాదు, నేను. కనుక నా డెసిషనే చెల్లుతుంది. ఇప్పుడు జరిగే విషయం ఉంది చూసావా? దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మెగా చీటింగ్. ఈసారి నేను ఇవ్వబోయే భయంకరమైన కిక్ లో ఖచ్చితంగా ఆ బాల్ గోల్ అవుతుంది. కావాలంటే చూస్తూ ఉండు. అంతేకాదు, ఆ ట్రైలర్ ఎంత ట్రై చేసినా బాల్ ని ఆపలేదు.
ఏంటి బాల్ ని కాల్ చేశారా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాబర్టో. రాంగ్ ఫర్ యూ బట్ రైట్ ఫర్ మీ. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. రేస్క్ మధ్యలో బాల్ ఉన్నట్టుండి కాలిపోవడం వల్ల కొత్త బాల్ ని తీసుకుంటున్నారు. అయ్యయ్యో, వీళ్ళు చాలా దారుణంగా చీటింగ్ చేస్తున్నారు. వేరే దారి లేదు. ఇప్పుడు నేనే రంగంలోకి దిగాలి. జట్పట్ అండ్ టెంపో అన్న మీరిద్దరు కూడా నా 2 సైడ్లో ఉండి కవర్ చేయండి. దాంతో పాటు నేను ఎలా గోల్ చేస్తానో మీరు చూడండి. మంచి పని చేశారు మేయర్ అంకుల్. త్వరగా బాల్ ని నా వైపు పాస్ చేయండి. లేదు, కుదరదు. ఇప్పుడు నేనే ఒంటరిగా గోల్ చేస్తాను. శబాష్! మేయర్ గోల్ వేసింది నిజమే. అది ఆపోజిట్ గోల్ పోస్ట్ లో కాదు, అది వాళ్ళ గోల్ పోస్ట్ లో. అయ్యయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. మేయర్ అంకుల్, ఇది టీమ్ గేమ్. మనం ఒకే టీమ్ గానే ఆడాలి. సారీ, ఐఎమ్ సారీ కికో. నేను కొంచెం ఆవేశపడ్డాను. మేయర్ అంకుల్, ఎక్సైట్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ తో ఆడడమే ఇక్కడ చాలా చాలా ముఖ్యం, తెలుసుకోండి. అందరూ నేను చెప్పేది బాగా వినండి. బాల్ ని మనం ఒకరికొకరు పాస్ చేసి ఆడబోతున్నాం. అర్థమైందా? ఆపోజిట్ టీం మెంబర్స్ మీ దగ్గరికి వచ్చారంటే దయచేసి బాల్ ని మిగతా వాళ్ళకి పాస్ చేయండి. వెరీ గుడ్. కికో టీము గోల్ వేయడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ రాబర్టా తెలివితేటల ముందు వాళ్ళ ప్రయత్నం ఫలించకుండా పోయింది. గోల్ పోస్ట్ ని ఉన్న చోటు నుంచి జరిపావా? నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. In front of Robredo, no use of your protection wall. ఇప్పుడు నా 3-in-1 కిక్ తడాకాని చూసుకో. రాబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. ఇప్పుడు వేసిన ఈ గోల్ తోటి మనం స్కోర్ చూద్దాం. 15-0. అంటే రాబర్టా టీం 15 గోళ్లు వేశారు, కిక్కో టీం ఏమో 0. ఇప్పుడు మనం హాఫ్ టైం తర్వాత ఏం జరగబోతోందో చూద్దాం. కిక్కో ఇటు చూడు. రాబర్టో టీం గురించి నేను ఇంటర్నెట్ లో సర్చ్ చేసి దీన్ని తీశాను. వాళ్ళ టీం ఎప్పుడు చూసినా చీటింగ్ చేసి గెలుస్తున్నారట. అంతేకాకుండా ఆ రెఫరీకి లంచం ఇచ్చి అతన్ని కూడా అతని వైపు లాక్కొని ఆడుతున్నారట. అయ్యో అయ్యయ్యో, ఆల్రెడీ వాళ్ళ బళ్ళు చాలా సూపర్ పవర్ తో పనిచేస్తున్నాయి. రెఫరీ కూడా వాళ్ళకే సపోర్టు. మనం ఈ మ్యాచ్ లో గెలిచేలా లేవే. కికో, నేనేదైతే ఆలోచిస్తున్నానో నువ్వు అదే ఆలోచిస్తున్నావు. అవును సూపర్ స్పీడో, రోబ్రెటో టీం వాళ్ళు పవర్స్ ని యూస్ చేస్తున్నారు. వాళ్ళతో గొడవ పడాలంటే నువ్వు కూడా నీ పవర్స్ ని యూస్ చేయాలి. ఈ డెసిషన్ ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. కరెక్ట్.
ఎలాగో సూపర్ పవర్స్ ని యూజ్ చేసి వాడు చేస్తున్న చీటింగ్ కి మనం తగిన బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఈ మ్యాచ్ లో దొరికే డబ్బులతోని మనం సన్ సిటీలో కొత్త స్కూల్ ఓపెన్ చేయబోతున్నాం. మంచి విషయానికి నీ పవర్స్ ని యూజ్ చేయడం తప్పు కాదు. ముందు ఫార్ములా నంబర్ 554 ని అప్లై చేయి. మన టీమ్ కార్ ని రిపేర్ చేయి. పిల్లలు, నా ముందు మీరు ఎలాంటి పథకం వేసినా అది పని చెయ్యదు. ఎందుకంటే రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. సూపర్ స్పీడో, ఈసారి మంచి గుణపాఠం నేర్పించాలి. ఫార్ములా నంబర్ 63. ఎస్ డ్యూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 63. వెరీ గుడ్. కిక్కో వాళ్ళ టీము ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి మొదటి గోలు వేశారు. ఒకే ఒక గోల్ కొట్టినందుకే ఇంత సంతోషమా? లుక్ ఎట్ us, మేము 15 గోల్ స్కోర్ చేశాం. గోల్ 15 అయినా సరే 50 అయినా సరే ప్రారంభించడం మొదలు పెడితే మొదటి నుంచే కదా ప్రారంభించాలి. You are right, but wrong also. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 30. ఆపోజిట్ టీం టోటల్ గా ఫౌల్ మీద ఫౌల్ చేస్తోంది, కానీ రెఫరీ దీన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకని? ఇక్కడేదో మోసం జరుగుతోంది కిక్కో. నువ్వు సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. ఇప్పుడు రెఫరీ కళ్ళని తెరవాలంటే ఆ బాల్ ని ఫ్లేమ్ నుంచి కాపాడి గోల్లో వేయడం కోసం ఫార్ములా నంబర్ 95 ని యాక్టివేట్ చేసే తీరాలి. గ్రేట్ ఐడియా కిక్కో. ఫార్ములా 95 ని యాక్టివేట్ చేసి ఈ బాల్ కి ఐస్ కంటే విచిత్రమైన లేయర్స్ ఇస్తాను. అప్పుడు ఫ్లేమ్ బాయ్ యొక్క ఫ్లేమ్స్ దాని మీద పడ్డాక బాల్ పర్ఫెక్ట్ అవుతుంది. దాంతో పాటు రెఫరీ మైండ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. నా ఇన్నేళ్ల సర్వీస్ లో ఒక రెఫరీ గోల్ వేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. మొత్తానికి ఈ గోల్ తో కలిసి స్కోర్ ఎంతో తెలుసా? కిక్కో టీమ్ 2, రోబ్రెటో టీమ్ 15. ఇప్పుడు మీ అందరికీ నేను నా SUV హార్న్ తడాకా ఎలా ఉంటుందో చూపిస్తాను. సూపర్ స్పీడో, మనం ఆ గోల్ నుంచి తప్పించుకోవడానికి ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయాలి. అల్టిమేట్ ఐడియా కిక్కో. ఫార్ములా 666 ని యాక్టివేట్ చేసి నన్ను నేనే మ్యాగ్నెటైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత మొత్తం టీం నన్ను అతుక్కుంటుంది. Now you see my power. రోబ్రెటో చీట్ చేసి బీట్ చేస్తాడు. ఇప్పుడు మనందరి ఫోకస్ ఆ సూపర్ స్పీడో మీదే ఉండాలి. అటాక్ ఫ్రమ్ ద బాల్ డైరెక్షన్స్. వాళ్ళు మనల్ని చుట్టుముట్టారు సూపర్ స్పీడో. త్వరగా బాల్ ని మేయర్ అంకుల్ వైపు పాస్ చేయి.
30 సెకండ్స్ లో ఏ టీం అయితే గోల్ వేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ విన్నర్ అవుతారు. సో అందరూ శ్రద్ధగా చూడండి, కిక్కో టీం గెలుస్తుందా లేక రాబర్టో టీం గెలుస్తుందా అని. ఇప్పుడు ఫుల్ రఫ్ అండ్ టఫ్ గేమ్ ఆడండి. మీ మార్గానికి ఎవరొడ్డొచ్చినా వాళ్ళని దారి నుంచి తప్పించండి. ఫైనల్ గోల్ మాత్రం నేనే కొడతాను. రాబర్టో చీట్ చేసి బీట్ చేస్తాడు. కికో, నీ టీంలో మిగిలిన ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా నాకు సారీ చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరు. ఇప్పుడు మనకి 10 సెకండ్ల టైం ఉంది సూపర్ స్పీడో. డోంట్ వరీ కికో. Everyone back. Come on. All in the fencing board. Hurry up. త్వరగా. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నెంబర్ 8284 డీబీటాని యాక్టివేట్ చేయి. ఇప్పుడు ఆ కవర్ కిక్ ని యూస్ చేయాలి. ఓకే బ్రో, ఐల్ డూ మై బెస్ట్. అద్భుతం! కిక్కో టీం ఇంకా సూపర్ స్పీడో చాలా చక్కగా ఆడారు. సన్ సిటీ వారే ఈ కార్ సాకర్ టోర్నమెంట్ లో గెలిచిన వారు. వీళ్ళు ఈ ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. మేము ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ లో దొరికిన ప్రైజ్ మనీతో మేము సన్ సిటీలో ఒక కొత్త స్కూల్ ని కట్టుదాం అనుకుంటున్నాం. అందులో పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. చిన్న పిల్లలకి మాత్రం కాదు, పెద్దవాళ్ళు కూడా చదవని పాఠాలని ఆ స్కూల్లో వాళ్ళు చదువుకోవచ్చు. ఈ గెలుపుకి నా టీమే కారణం. హిప్ 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 హిప్. ఈ టాయ్స్ అన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? Toys. Let's play with boys. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? మీకేం కావాలి? I am great toy man. నాకొక చాలా చిన్న కోరిక ఒకటి ఉంది. ఏంటది? నా డెడ్లీ టాయ్స్ తో నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను. వావ్! ఈ టాయ్స్ ఫ్యాక్టరీ టాయ్స్ అన్ని అమేజింగ్ గా ఉన్నాయి. నేను చెప్పేది కరెక్టే కదా డోడో? ఓరి నాయనో, అద్భుతం! ఈ అన్ని టాయ్స్ తోనే ఆడుకోవాలని చాలా ఆశగా ఉంది, ఏమీ తినకుండా. ఏమీ తినకుండా టాయ్స్ తో ఆడుకుందామని టోడో అంటున్నాడంటే దానికి ఏం అర్థమో తెలుసా? ఈ టాయ్స్ అన్నిటినీ ఒకే ఒక మాటలో చెప్పాలంటే అమేజింగ్. సన్ సిటీలోని ఈ కొత్త టాయ్ ఫ్యాక్టరీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ టాయ్స్ లోని ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎప్పటికీ విరిగిపోవు, కనుక పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఇప్పుడు డెమో చూడండి. అసలు పగల్లేదు.
ఆ టాయ్ ని ఏ మెటల్ తో చేశారు? ఇనుముతో చేసిన నా స్పానరే ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎలా? ఈ కార్ ఎప్పటికీ తుప్పు పట్టనే పట్టదు, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడింది. అద్భుతం! ఈ ఫ్యాక్టరీలో చూసిన టాయ్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి టాయ్స్ అన్ని రెండే మాటలు చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయి. అద్భుతం కన్నా సూపర్ అయినా అద్భుతం. సూపర్ డూపర్ అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు అద్భుతమైన నట్స్ తింటాను, సరేనా? బ్రహ్మాండం! ఈ టాయ్స్ ని మనం బయట వాళ్ళకు సప్లై చేసినట్టయితే దీనివల్ల మనకి మంచి రాబడి వస్తుంది, మంచి ఆదాయం కూడా వస్తుంది. ఎలా ఉంది? ఈ టోనీ ఇచ్చే పంచికి తట్టుకోలేక పెద్దవాళ్ళు కూడా లొంగిపోయారు తెలుసా. అలాంటప్పుడు ఈ చింటూ టాయ్స్ ఎందుకు పనికిరావనే చెప్పాలి. ఏమీ తెలియకుండా నువ్వు ఆగకు. నేను ఇప్పుడు ముల్లంగి తింటాను. కానీ నాకు క్యారెట్ అంటేనే బాగా ఇష్టం. ఇందులో నీకు ఏదైనా సమస్య ఉందా? టోనీ, చిన్న విషయం కోసం మిగతా వాళ్ళ దగ్గర గొడవకి వెళ్ళడం తప్పు. కిక్కో, నా పంచింగ్ పవర్ ని ఇవాళ నేను నీకు చూపించక తప్పదనుకుంటాను. వావ్! ఈ ఫైటర్ టాయ్స్ చూడడానికి రియల్ గా ఉన్నాయి. అవునవును, రియల్ కన్నా సూపర్ రియల్. వెరీ వెరీ రియల్. నీకొచ్చి తింటాను. అలాగా? అయితే నా పంచింగ్ పవర్ తో నేను దాన్ని అన్రియల్ గా ఎలా మారుస్తానో చూడు. ఏయ్! ఆ? ఏంటిది? ఇవి ఎలా యాక్టివేట్ అయ్యాయి? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అంటే ఈ టాయ్స్ డేంజరస్ అయినవి. అరే ఏంటిది? టాయ్స్ అన్ని ఏం చేయాలంటే ఒకే మాటలో చెప్పాలంటే స్టాప్. దీన్ని చూస్తుంటే టాయ్స్ ఆర్మే అటాక్ చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయ్యయ్యో, ఎవరైనా ఏదో ఒకటి చెయ్యండి. ఈ పిల్లలు జోలికొచ్చారంటే దెబ్బ గుఠా దొంగల ముఠ. అర్థమైందా బేటా? ఆలస్యం చేయకుండా తొందరగా పోయి పూట. నీకు నాకు టాటా. అద్భుతం సార్, బోలే పంచ్ డైలాగ్ చెప్పారు. వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఊ, 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 ఊ. ఈ ఫైటర్ కమాండో టాయ్స్ అన్ని ఏవైపోయాయి? చూడ్డానికి వాళ్ళ టాయ్సే, కానీ వాళ్ళ కిక్ పవర్ చాలా పవర్ గా ఉంది. ఈ లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఫైటర్ టాయ్స్ నన్ను మళ్ళీ మళ్ళీ వెనకాల అటాక్ చేస్తున్నాయి. వీళ్ళకి కిక్ తో పాటు ట్రిక్ ని కూడా యూస్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఈ సమస్యని నేను తట్టుకోవాలంటే ఇప్పుడు నేను R7 నుంచి సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సూపర్ స్పీడో డెడ్లీ టాయ్స్ సన్ సిటీని అటాక్ చేస్తున్నాయి. మన వెంటనే సన్ సిటీని కాపాడాలి. కమాన్ కికో, పిల్లల టాయ్స్ ని చూసి మనమేంటి అసలు భయపడ్డాం? నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాను. వాళ్ళంతా కలిసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు కికో. సూపర్ స్పీడో జెట్ స్పీడ్ ని ఆన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీళ్ళని ఎలా డీల్ చేయాలో వెళ్లే దారిలో మనం ఆలోచిద్దాం. యు ఆర్ రైట్ కికో, నేను ఇప్పుడే నా జెట్ స్పీడ్ ని యాక్టివేట్ చేస్తాను. కికో, ఆ ట్యాంక్స్ మన వైపు దూసుకొని వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 69. ఓకే బడి, ఫార్ములా 69 ని యాక్టివేట్ చేసి వాళ్ళకి ఇప్పుడే తగిన బుద్ధి చెప్తాను, చూస్తుండు. వాళ్ళ బుల్లెట్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి, హై స్పీడ్ లో వస్తున్నాయి. వాటిని మనం గన్ తో షూట్ చేయడం చాలా చాలా కష్టం. కికో, ఈ టాయ్స్ బార్ నుంచి తప్పించుకోవాలంటే మనం వేరే ఐడియా వేయాల్సిందే. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో, కానీ ముందు మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి కిక్కో. ఆ టాయ్స్ చేతికి దొరికామంటే మన పని అయిపోతుంది. నాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. బట్ ఎలాగైనా సరే ఎదుర్కోవాలి కిక్కో. కిక్కో, ఈ సిచ్యువేషన్ లో ముందుకు వెళ్ళడం కూడా నా వల్ల అస్సలు కాదు. ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 245. ఫెంటాస్టిక్ ఐడియా కిక్కో. ఇప్పుడు చూడు, నా వాక్యూమ్ క్లీనర్ తో వాటన్నిటిని ఎలా క్లీన్ చేస్తాను. అన్నిటిని పీస్ పీస్ చేసి నేను విసిరి పారేస్తాను. బాగా చూడు కిక్కో, ఇంకా ఎవరన్నా మిగిలిన్నారా? మీకు ధైర్యం ఉంటే రండి, తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కిక్కో, ఫైటర్ కమాండ్ టాయ్స్ ని నా వాక్యూమ్ క్లీనర్ ద్వారా లోపలికి రానిచ్చారు కదా, అవన్నీ నా బాడీ లోపలికి వెళ్ళి నా ఇంజిన్ పార్ట్స్ అన్నిటిని పీసులు పీసులుగా చేసి బయటికి విసిరి పారేస్తున్నాయి. ఏదో ఒకటి చేయి కిక్కో. ఇక్కడే సమస్య లేదు, R7 లోపలికి సూపర్ స్పీడో వెళ్ళొచ్చు. ఈ టాయ్స్ అన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? Toys, let's play with boys. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? మీకేం కావాలి? I am Great Toy Man. నాకొక చాలా చిన్న కోరిక ఒకటి ఉంది. ఏంటది? నా డెడ్లీ టాయ్స్ తో నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను. ఇందులో నీకు ఏ ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతున్నాను. ఇలా చూడు, నీ డెడ్లీ టాయ్స్ తో లోకాన్ని పాలించాలనుకోవడం చాలా పెద్ద రాంగ్. కానీ నాకు రాంగ్ పని చేయడంలోనే అసలైన మజా ఉంది. బహుశా ఇప్పుడు నీకు ఈ టాయ్ మెన్ తో పెట్టుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాను. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్.
హెలికాప్టర్ లో ఉన్న కన్సోల్ తోనే కంట్రోల్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేయాలి. కుర్ర కుంక, ఇది నువ్వు ఇంట్లో చూసుకునే అద్దం లాంటిది కాదు. నువ్వు దీనంత తేలిగ్గా పగలగొట్టడం కుదరదు. ఇది నేనే తయారు చేసుకున్న అల్టిమేట్ స్ట్రాంగ్ గ్లాస్ కవర్. దీన్ని నీలాంటి చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు తలుచుకున్నా కూడా విరగొట్టలేరు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. నాన్న, నువ్వు మరోసారి సాహసం చేయడానికి ప్రయత్నించే ముందు ఒకసారి ఇటువైపు చూడు. ఇక్కడ నువ్వేదైనా గోలుమాలు చేశావంటే అక్కడ అందరూ అయిపోతారు తారుమారు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ని కాపాడాలంటే నేను సరెండర్ అయినట్టు యాక్ట్ చేయాలి. వీళ్ళందరినీ సన్ సిటీలోని సురక్షితమైన జైల్లో బంధించి ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో ఉంచుకుంటాను. కానీ దానికోసం నేను సన్ సిటీలోని లేటెస్ట్ టాయ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి నేను త్వరగా నా పని మొదలు పెట్టాలి. టాయ్ మ్యాన్ టాయ్ అన్నిటినీ చేస్తుంది డిస్ట్రాయ్. అయ్యో అయ్యో అయ్యో, ఆ టాయ్ మ్యాన్ సన్ సిటీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడే. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఆ టాయ్ మ్యాన్ టాయ్ ఫ్యాక్టరీలో నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ దానికి ముందు మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. అంటే మనం ఇప్పుడు చేయవలసిన విషయాన్ని రెడ్డి మాటలో చెప్పాలంటే స్మార్ట్ ప్లానింగ్. ఒక ఐడియా ఉంది. సూపర్ స్పీడో, నువ్వు ఒక టాయ్ షేప్ లో బయటికి రా. అప్పుడు ఫైటర్ టాయ్స్ నీ ఇంజిన్ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం చేయరు. నో ప్రాబ్లం కికో, ఐ యామ్ రెడీ. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఎవరికీ తెలియకుండా చెల్లికి బయట వేసిన లాక్ ని లేజర్ తో కట్ చేసేసాయి. ఆ తర్వాత ఆ టాయ్స్ దృష్టి మళ్లించు. ఆ లోపల మేము ఎస్కేప్ అయిపోతాం. ఓకే? ఎస్ బ్రో, ఎలాంటి డౌట్ లేదు. పని పూర్తయినట్టే. సారీ. డోరో, ట్వింకిల్, మీరిద్దరూ మిగతా వాళ్ళని సేఫ్ గా తీసుకెళ్ళండి. నేను సూపర్ స్పీడోకి సాయం చేస్తాను. టాయ్స్ అటాక్ నన్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి. కానీ నా లేజర్ బీమ్ వల్ల వాటికి ఎలాంటి ప్రాబ్లం రావట్లేదే. అయినా ఒకసారి వాటిని స్కాన్ చేసి చూస్తే సరి వీటి బాడీ మెటీరియల్ ఏంటో తెలిసిపోతుంది. కీకో కమెంట్స్ లేకుండా ఎటువంటి యాక్షన్ ని నేను తీసుకోలేను కదా. కీకో, థ్యాంక్ యూ పార్ట్నర్. థ్యాంక్స్ ఎందుకు చెప్తావు సూపర్ స్పీడో? ఇంతకు ముందు ఎన్నిసార్లు నేను కింద పడకుండా నువ్వు కాపాడావు.
ఈసారి ఆ ఛాన్స్ నాకు దొరికింది. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 62 అప్లై చేసి నీ రియల్ షేప్ కి వచ్చేసాయి. ఆ తర్వాత మనం ఎస్కేప్ అవుదాం. ఓకే బడి. కానీ ఈసారి భయపడి పారిపోయేది మనం కాదు, ఆ టాయ్సే భయపడి పారిపోతాయి. ఆ టాయ్స్ మెటీరియల్ ఏంటో స్కాన్ చేసి కనిపెట్టాను. వాటన్నిటి టోటల్ గా టైటానియం మెటల్ తో తయారు చేశారు. నా అల్ట్రాసోనిక్ సౌండ్స్ తో సెకండ్స్ లో వాటిని నాశనం చేయొచ్చు. వాటికి ఇది గుణపాఠం చెప్పే టైం. మీరంతా నా చేతుల్లో పీస్ పీస్ అయిపోతారు. ఆ హెలికాప్టర్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సరేరా, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ టాయ్ మ్యాన్ కి మంచి గుణపాఠం నేర్పిద్దాం. సరిగ్గా చెప్పావు కికో. వారికి గుణపాఠం నేర్పించాలి, మళ్ళీ అలాంటివి రాకుండా చేయాలి. టాయ్ మ్యాన్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు అనుకుంటాను కికో. టాయ్ మ్యాన్ పారిపోడు, అందరినీ పారిపోయేలా చేస్తాడు. టాయ్ మ్యాన్ టాయ్స్ తో ఎవ్వరూ ఆడుకోలేరు, అవే అందరితోనూ ఆడుకుంటాయి. బుల్లెట్స్. ఇలా చూడు టాయ్ మ్యాన్, మేము నీ టాయ్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసాం. ఇప్పుడు నీకు మంచిదేంటో తెలుసా? నువ్వు మా దగ్గర సరెండర్ అయిపో. ఓ నో కికో, నువ్వు నా ముద్దుల బొమ్మలన్నింటినీ డిస్ట్రాయ్ చేసావా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓహో, నాకు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఒకవేళ నేను భయపడితే ఇక నేను ఓడిపోయినట్టే. టాయ్ మ్యాన్ కోరిక ఏమిటంటే ఈ ప్రపంచాన్నే పాలించాలన్నది. నేను నా కొత్త టాయ్స్ తో ఈ ప్రపంచాన్నే పాలించాలనుకుంటున్నాను. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. డోంట్ వరీ కికో, ఆ టాయ్స్ ని కూడా నా అల్ట్రాసానిక్ బీమ్స్ తో వెంటనే నాశనం చేస్తా. ఈ టాయ్స్ నా పాత టాయ్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయినవి. ఎందుకంటే ఈ టాయ్స్ అన్ని ఈ ఫ్యాక్టరీలోనే తయారయ్యాయి. వీటి మీద నీ అటాక్స్ ఎలాంటివైనా సరే ఫలించవు. కానీ వీటి అటాక్ నీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. కికో, ఈ డేంజరస్ ఫైటర్ కమాండింగ్ టాయ్స్ మళ్ళీ నా సిస్టమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. సూపర్ స్పీడ్ త్వరగా ఫార్ములా నెంబర్ 54. తగుదనమ్మా అంటూ ఈ టాయ్ మెన్ తోనే పెట్టుకున్నావు. చివరికి నీ మొహం పచ్చడై కూర్చున్నావు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 090 ని అప్లై చేయి. ఓకే బడి. సూపర్ స్పీడ్ ఇప్పుడు ఆటో రిపేర్ మోడ్ లో నేను వేసుకుని ఆ టాయ్ మ్యాన్ ని ఫాలో చేయి. ఓకే ఓకే కికో, యాక్టివేటింగ్ ఆటో రిపేర్ మోడ్. ముందు పెద్ద పెద్ద బ్లాస్ట్లు ఏర్పరుస్తారు, తర్వాత ఈ సిటీని సొంతం చేసుకుంటారు. ఎందుకంటే కర్రతో బుద్ధి చెప్పకుండా ఆవు కూడా పాలు ఇవ్వదు. ఏది ఏవైనా ఇది సన్ సిటీ కదా. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్.
ఇలాగే వెళ్తే ఆ టాయ్ మ్యాన్ సన్ సిటీ మొత్తం అంతం చేసేస్తాడనుకుంటా. మనం ఏదో ఒకటి చేయాలి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 325. గ్రేట్ ఐడియా బరీ. ఫార్ములా 325 ని యాక్టివేట్ చేసి టోటల్ సన్ సిటీని క్లీన్ చేస్తాను చూడు. ఇప్పుడు ఆ టాయ్ మ్యాన్ ఏం చేస్తాడో చూద్దాం. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 817 ని యాక్టివేట్ చేసి మిసైల్ తో టాయ్ మ్యాన్ హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేసేసాయి. హెలికాప్టర్ లో మాత్రమేగా గ్లాస్ ఉంది, ఫ్యాన్స్ లో లేదుగా. త్వరగా ఫార్ములా నంబర్ 444. ఓకే డూడ్, కానీ చూసి కొంచెం జాగ్రత్తగా ఆడు. ఓ నో, నా హెలికాప్టర్! ఇప్పుడు నేను నా టాయ్స్ ని ఎలా కంట్రోల్ చేయగలను? నువ్వు ఉన్నావు ఇప్పటి వరకు గాల్లో, కానీ జాజి మల్లో పడ్డావు ఇప్పుడు నా వల్లో. ఏంటి అర్థమైందా? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కికో అండ్ సూపర్ స్పీడో, మీరు మళ్ళీ ఒక విషయాన్ని నిరూపించారు. మీరిద్దరూ ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవరు టచ్ కూడా చేయలేరు. అది నిజమే మేయర్ అంకుల్, కానీ మేమున్నంత వరకు నో టెన్షన్.